హాయ్ అండి. నేనైతే ఈరోజు గోధుమ పిండితో బిస్కెట్లు చేశాను. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే హాఫ్ కప్పు దాకా చక్కెరని మిక్సీ పట్టి వేసేసుకోవాలి. ఆ తర్వాత గడ్డలు గడ్డలుగా ఉన్న నెయ్యిని కూడా హాఫ్ కప్పు దాకా తీసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి ఇలా స్మూత్‌గా. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని దాంట్లో ఒక కప్పు దాకా గోధుమ పిండి, ఆ తర్వాత సగం కప్పు దాకా శనగపిండి, కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం వంట సోడా వేసేసుకున్న తర్వాత పిండిని అయితే జల్లించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న దాంట్లో అయితే ఈ పిండిని అయితే కలిపేసుకోవాలి. కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఆ తర్వాత పిండిని అయితే బాగా ప్రెస్ చేసి కలపకూడదు. మామూలుగా కలుపుకోవాలి. ఇలా పొడి పొడిగా పిండి ఉంటే ఇంకా కొంచెం నెయ్యి వేసి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి పిండిని. బిస్కెట్లు కుక్ చేయడానికి అయితే ఇలాంటి మందపాటి గిన్నె పెట్టేసుకొని 10 నిమిషాల దాకా హీట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఒక గిన్నె మీద కొంచెం ఆయిల్ రాసి కొంచెం గోధుమ పిండి చల్లేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత కలిపేసుకున్న పిండిని అయితే ఇలా ఉండలుండలుగా చేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఒత్తేసుకోండి. దాంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ఆయిల్ రాసి గోధుమ పిండి చల్లేసుకున్నాం కదా, దాంట్లో అయితే ఇలా విడివిడిగా పెట్టేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు వీటిని కదపకూడదు, విరిగిపోతాయి. ఇంతే, ఇంకా సింపుల్ గా బిస్కెట్స్ అయితే రెడీ.